హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, ఈరోజు మన క్లాస్ వచ్చేసి మోడల్ పేపర్ 89 అండి. సో ఇందులో మనము ఆర్ఆర్బి ఎగ్జామ్స్ అయినటువంటి ఏఎల్పి కావచ్చు, ఓకేనా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో రెగ్యులర్గా చూడండి, మంచి అప్డేట్స్ అయితే మీకు అందచేయడము జరుగుతుంది. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 1, మానసిక ఉద్రేగాలను కలుగచేసే హార్మోన్ అని దేనిని అంటారు? మానసిక ఉద్రేకాలను కలుగచేసే హార్మోన్ ఏంటండి మరి? ఆన్సర్ ఆప్షన్ 2, అడ్రినాలిన్. అడ్రినాలిన్ ఎక్కడ ఉంటుందండి మన శరీరంలో అంటే మూత్రపిండం దగ్గర అయితే ఉంటుందండి. మూత్రపిండం దగ్గర 2 ఉంటాయి కదండి, చిక్కుడు గింజ ఆకారంలో మూత్రపిండాలు ఉంటాయి. అయితే మూత్రపిండాల పైన టోపీ లాంటి ఆకారంలో ఉంటుందండి అడ్రినాలిన్ గ్లాండ్. ఓకేనా, అడ్రినాలిన్ గ్లాండ్ అడ్రినాలిన్ అనేటువంటి హార్మోన్ను విడుదల చేస్తుంది. మానసిక ఉద్రేగాలను కలుగచేస్తుంది ఈ యొక్క హార్మోన్. ఓకే, నెక్స్ట్ వన్, సముద్రపు మొక్కలు దేనిని నిక్షిప్తం చేసుకుంటాయి? సముద్రపు మొక్కలు దేనిని నిక్షిప్తం చేసుకుంటాయి? 47, ఆన్సర్ ఆప్షన్ 3 అండి, అయోడిన్. ఓకేనా, అయోడిన్ని నిక్షిప్తం చేసుకుంటాయి. కొన్ని రకాల సముద్రపు మొక్కల నుండి మనకు చాలా అవసరమైనటువంటి అయోడిన్ కూడా వెలికి తీయడం అయితే జరుగుతుందండి. అయోడిన్ లోపం వల్ల థైరాయిడ్ గ్లాండ్ అనేది వాపు రావడం అయితే జరుగుతుంది. ఓకే, విద్యుత్ ప్రవాహం వలన విడుదలయ్యేది ఏంటి? విద్యుత్ ప్రవాహం వలన విడుదలయ్యేది ఆన్సర్ ఆప్షన్ 1 అండి, ఉష్ణం అండి. విద్యుత్ ప్రవాహం వలన ఉష్ణం అనేది విడుదలవుతుంది. నెక్స్ట్, అణు విద్యుత్ కేంద్రాల్లో వాడే ఇంధనం ఏది? అణు విద్యుత్ కేంద్రాలలో వాడే ఇంధనం ఏంటండి? యురేనియం. ఓకే, యురేనియం ఇంపార్టెంట్. మీ అందరికీ కూడా చిన్న క్వశ్చన్ అండి, మరి ఎంతమంది సమాధానం చెప్తారో చూద్దాము. భారతదేశంలోని మొట్టమొదటి అణు విద్యుత్ కేంద్రము పేరేంటి? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు రైల్వే ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా, మీకు చిన్న క్లూ ఏంటంటే ఇది గుజరాత్లో ఉంటుందండి. ఓకే, గుజరాత్ రాష్ట్రంలో అయితే ఉంటుందండి. మరి దాని పేరేంటి? కామెంట్ చేయండి. మీకు తెలియకపోతే ఫస్ట్ న్యూక్లియర్ ప్లాంట్ అని కామెంట్ పెట్టండి, ఆన్సర్ చెప్తా. ఓకే, క్వినైన్ ఆల్కలాయిడ్ను ఏ మొక్క బెరడు నుండి తీస్తారు? క్వినైన్ ఆల్కలాయిడ్ ఏ మొక్క బెరడు నుండి తీస్తారండి? క్వినైన్. ఆన్సర్ ఆప్షన్ 3, సింకోనా అఫిసినాలిస్ అనేటువంటి మొక్క బెరడు నుండి ఈ క్వినైన్ అనేటువంటి ఆల్కలాయిడ్ అయితే తీయడం జరుగుతుంది. ఇంపార్టెంట్. క్రింది వాటిలో ట్రిపుల్ యాంటీజెన్ ద్వారా రక్షణ చేకూరనిది ఏది? ట్రిపుల్ యాంటీజెన్ ద్వారా రక్షణ చేకూరని వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, టైఫాయిడ్. టైఫాయిడ్ ట్రిపుల్ యాంటీజెన్ ద్వారా పనిచేయదు. కోరింత దగ్గు, ధనుర్వాతము, డిప్టీరియా. ఓకేనా, ఈ మూడింటికి కలిపి ఒకే టీకాను వేస్తారండి, అదే ట్రిపుల్ యాంటీజెన్, బీసీజీ అంటాం. ఓకే, బీసీజీ. ఓకే, ఏంటి? డిప్టీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతము. ఓకేనా, టెటానస్ అంటాము. ఓకే, ఇంపార్టెంట్. డైన్ అనేది దేనికి సంబంధించిన యూనిట్? డైన్ దేనికండి? బలానికి సంబంధించినది. లవంగాలు మొక్కలోని ఏ భాగం నుండి తయారవుతాయి? లవంగాలు మొక్కలోని ఏ భాగం నుండి తయారు అవుతాయి? ఆన్సర్ ఆప్షన్ 4, మొగ్గ అండి. లవంగాలు అనేది ఏంటంటే అదొక మొగ్గ. ఓకేనా,
పూర్తిగా వికసించని పువ్వునే మనము మొగ్గ అంటాము. ఓకేనా, ఆ మొగ్గగా ఉన్నప్పుడే వాటిని త్రుంచుతారండి. దాన్ని సుగంధ ద్రవ్యంగా మనము ఉపయోగించుకుంటాము. చెవిలో ఉండే మొత్తం ఎముకల సంఖ్య ఎంత? చెవిలో ఉండే ఎముకల సంఖ్య ఆప్షన్ 4 6 అండి. ఒక చెవిలో 3 ఉంటాయి, మరొక చెవిలో 3 ఉంటాయండి. అంతేకాకుండా మన శరీరంలో అతి చిన్న ఎముక అయినటువంటి స్టెపిస్, ఓకే, చెవిలోనే ఉండేటువంటి ఎముక అండి. కర్ణాంతరాస్తి అని కూడా దాన్ని పిలుస్తాము. నెక్స్ట్ వన్, మొలకెత్తు విత్తనములు విడుదల చేయు వాయువు ఏది? మొలకెత్తు విత్తనములు విడుదల చేసే వాయువు ఏంటండి అది? ఆప్షన్ 2 కార్బన్ డైఆక్సైడ్ అండి. కార్బన్ డైఆక్సైడ్ని ఎక్కువగా విడుదల చేస్తాయి. నెక్స్ట్ వన్, రసాయన ఎరువులలో ఉండే పదార్థాలు ఏంటి? రసాయన ఎరువులలో ఉండే పదార్థాలు ఆప్షన్ 3 అండి. నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం. నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం ఇంపార్టెంట్. నెక్స్ట్, చెరుకు గోధుమలలో పరాగ సంపర్కము దేని వలన జరుగును? చెరుకు గోధుమలలో పరాగ సంపర్కము దేని వలన జరుగును? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, గాలి అండి. ఓకేనా, గాలి ఇంపార్టెంట్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది? లాలాజలంలో ఉండేటువంటి ఎంజైమ్ ఆన్సర్ ఆప్షన్ 2 టయలిన్. ఏంటది? టయలిన్. నెక్స్ట్ వన్, ఇస్రో మిషన్ ఆదిత్య L1కి సంబంధించి పాపాని విస్తరించండి. పాప అంటే ఏంటి? ఇస్రో మిషన్ ఆదిత్య L1కి సంబంధించినటువంటిది ఏంటండి? పిఏ పాప అంటే ఏంటి? 59 ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ప్లాస్మా అనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య. ప్లాస్మా అనలైజర్ ప్యాకేజీ ఫర్ ఆదిత్య. నెక్స్ట్ వన్, క్రింది సాంకేతికతల్లో కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదంతో అత్యంత సన్నిహితంగా ముడిపడి ఉన్నది ఏమిటి? ఏంటండి? రోబోటిక్స్. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, రోబోటిక్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, జనరల్ అవేర్నెస్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ కాప్ CCPI 2024లో భారతదేశం యొక్క స్థానం ఎంత? 61 ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 7వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్లో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, మధ్యప్రదేశ్ అండి. నెక్స్ట్ వన్, నీలగిరి కొండల్లో అత్యంత ఎత్తైన పర్వతం ఏది? నీలగిరుల్లో. ఓకేనా, సో మనకి ఇలా ఉంటాయి కదండి, ఇటు నుంచి తూర్పు కనుమలు వస్తాయి, ఇటు నుంచి పశ్చిమ కనుమలు వస్తాయి. ఇవి రెండు కలిసే చోటే నీలగిరులు ఏర్పడ్డాయండి. ఓకేనా, తమిళనాడు రాష్ట్రంలో ఉంటుందండి. ఓకేనా, మరి నీలగిరుల్లో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏంటండి అంటే దొడబెట్ట. దొడబెట్ట అత్యంత పెద్దదిగా చెప్పుకోవచ్చు. దక్షిణ భారతదేశంలో అతి ఎత్తైన పర్వతం అన్నైముడి అండి, కేరళలో ఉంటుంది అన్నైముడి. దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన శిఖరము, గుర్తుంచుకోవాలి. భారత్లో అధికార భాష ఏది? భారతదేశంలో అధికార భాష ఆప్షన్ 1 హిందీ. 364వ ఆర్టికల్ ప్రకారము హిందీ అధికార భాషగా ఉండాలనేటువంటి నిబంధన ఉంది. కానీ కండిషన్స్ అప్లై అండి. ఏ రాష్ట్రమైనా కూడా తమకు నచ్చినటువంటి భాషని అవలంబించుకోవచ్చు అనేటువంటి కండిషన్స్ కూడా ఉన్నాయండి. ఓకేనా. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో అతి పొడవైన నది ఏది? క్రింది వాటిలో అతి పొడవైన నది ఏంటండి? అమెజాన్. అమెజాన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో తొలి వైస్రాయ్ ఎవరు? వైస్రాయ్ ఎవరండి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, లార్డ్ కానింగ్. ఓకేనా, 1867. ఓకే, సారీ 1857. 1857 తిరుగుబాటు తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన అంతమయ్యి 1857లో ఎండింగ్లో మరి బ్రిటిష్ రాణి ప్రకటన అయితే చేయడం జరుగుతుంది 1858లో. మరి గవర్నర్ జనరల్ అనేటువంటి పదవిని రద్దు చేసి ఏం చేస్తుంది? బ్రిటిష్ వైస్రాయ్ అనే పదవిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొట్టమొదటి వైస్రాయ్ లార్డ్ కానింగ్. ఓకే, క్రింది ఏ రాష్ట్రం వారు హార్న్బిల్ ఫెస్టివల్ జరుపుకుంటారు? హార్న్బిల్ ఫెస్టివల్ అండి. ఆప్షన్ 3 నాగాల్యాండ్. ఓకే, నాగాల్యాండ్.
ఆగస్టు 2023లో చంద్రుని ఉపరితలంపై చంద్రయాన్-3 యొక్క ప్రజ్ఞాన్ రోవర్ ఏ మూలకం ఉనికిని నిర్ధారించింది? ఏ మూలకం ఉనికి అండి? సల్ఫర్. ఓకే, సల్ఫర్. నెక్స్ట్ వన్. బ్రిటిష్ ఇండియాలో వైద్య వృత్తిని ప్రాక్టీస్ చేసిన తొలి మహిళా డాక్టర్ ఎవరు? బ్రిటిష్ ఇండియాలో వైద్య వృత్తిని ప్రాక్టీస్ చేసిన తొలి మహిళా డాక్టర్. ఆప్షన్ 1 రుక్మాబాయ్ రౌత్. ఈ క్రింది వాటిలో హరిత విప్లవంతో సంబంధం ఉన్న శాస్త్రవేత్త ఎవరు? ఈ క్రింది వాటిలో హరిత విప్లవంతో సంబంధం గల శాస్త్రవేత్త. ఆప్షన్ 1 నార్మన్ బోర్లాంగ్. నెక్స్ట్ వన్. 95వ ఆస్కార్ అవార్డ్స్ 2023కి గాను ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్గా ఏ చిత్రం ఎంపికైంది? ఆప్షన్ 4 ది ఎలిఫెంట్ విస్పరర్స్. నెక్స్ట్ వన్. ఈ క్రింది వానిలో సహ్యాద్రి పర్వతాలు దేనితో సంబంధం కలిగి ఉన్నాయి? సహ్యాద్రి పర్వతాలు ఏంటండి? పశ్చిమ కనుమల్లో భాగం అండి ఇవి. ఓకే. నెక్స్ట్. బ్రేకింగ్ బ్యారియర్స్ ది స్టోరీ ఆఫ్ ఏ దళిత్ చీఫ్ సెక్రటరీ. బ్రేకింగ్ బ్యారియర్స్ ఆఫ్ ది స్టోరీ ఆఫ్ ఏ దళిత్ చీఫ్ సెక్రటరీ పుస్తక రచయిత ఎవరు? 73 ఆప్షన్ 3 అండి, కాకి మాధవరావు గారు. ఇంపార్టెంట్ పర్సన్ అండి. ఓకేనా. నెక్స్ట్. ఇందిరా ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తక రచయిత ఎవరు? ఇందిరా ఇండియాస్ మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్ పుస్తక రచయిత. ఆప్షన్ 1 సాగరిక ఘోష్. నెక్స్ట్. ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా ఎవరు రద్దు చేస్తారు? ప్రాథమిక హక్కులను తాత్కాలికంగా ఎవరండి? రాష్ట్రపతి గారికి అధికారం ఉంటుంది. ప్రాథమిక హక్కులన్నింటినీ రద్దు చేసినప్పటికీ కూడా రద్దవని ఏకైక ఆర్టికల్ ప్రాథమిక హక్కులోని ఆర్టికల్ నెంబర్ 21 జీవించే హక్కు అనేది రద్దు కాదు. ఓకే, అందరు కూడా గమనించాలి. అయితే మళ్ళీ కండిషన్స్ ఉన్నాయి. 21 ఆర్టికల్ రద్దు అవుతుంది, జీవించేది హక్కు రద్దు కాదని చెప్పాను కదా 21వ ఆర్టికల్. కానీ భారతదేశంలో ఉన్నటువంటి సాయుధ దళాలలో పనిచేసేటువంటి వారికి మాత్రము ఇది ఎక్సెప్షన్, మళ్ళీ వారికి వర్తించదు 21వ ఆర్టికల్. ఓకేనా, గమనించాలి. సాధారణ పౌరులకు మాత్రమే ప్రాథమిక హక్కులను రద్దు చేసిన సమయంలో కూడా 21 ఆర్టికల్ ఉంటుంది. కానీ ఎవరికి ఉండదు? సాయుధ బలగాల్లో పనిచేసే వారికి ఉండదు. అందరూ కూడా గమనించాలి. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్. ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే అందజేయడం జరుగుతుంది. సో రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే.